అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడే ముద్రగడ పద్మనాభరెడ్డి గారి ప్రెస్ మీట్ చూశాను, విన్నాను. ఛిద్రమైన రాజకీయ చరిత్ర ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. ఎప్పుడు చూసినా నా భార్య బిడ్డలను కొట్టించారు చంద్రబాబు నాయుడు గారు అని వాపోతుంటారు. మిమ్మల్నే కాదు, చట్టానికి ఎవరు అడ్డు వెళ్ళినా చట్టం చేసే పని ఆగదని మీకు తెలియదా? మాజీ మంత్రి గారు, మాజీ పార్లమెంటు సభ్యులు కూడా మీరు. ఆ మాత్రం కూడా మీకు అర్థం కాదా? మరి ఎందుకు ఈ విధంగా విషం కక్కుతున్నారు మీరు? ఆనాడు ముఖ్యమంత్రి అయినప్పుడు నన్ను, నా బిడ్డల్ని, భార్యను కొట్టించారు. ఈనాడు అంబటి రాంబాబు గారు భార్య బిడ్డల్ని కొట్టించారు, అంబటిని జైల్లో పెట్టించారు అని మీరు పాపం చాలా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు, నిర్లజ్జగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే వీడియో చూస్తుంటే మీ మీద మిగిలి ఉన్న కొద్దిపాటి గౌరవం కూడా మొత్తం ప్రక్షాళన అయిపోయింది. ఇంత దిగజారి, ఇంత నీచంగా, హేయంగా, పచ్చి అబద్ధాలు మీడియా ముందు మీరు మాట్లాడుతున్నారంటే ఒక్కసారి మీ పెద్దరికం, మీ అనుభవం, మీకున్న చరిత్ర కుప్పకూలిపోయింది. కనీస గుర్తింపు, గౌరవం కూడా మీకు దక్కకుండా పోయింది సమాజంలో ఈవేళ. అతిశయం, అభిజాత్యం, అహంకారం, ఈ మూడు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి. కడిగేసుకోండి. వయసు మీరిన మీరు వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలి, వయసుకు తగ్గ వాదన వినిపించాలి. పిడివాదం, పక్షపాతం, ఆత్మ న్యూన్యత ఇవి తగునా మీకని అడుగుతున్నా. అంబటి రాంబాబు గారు నాలుక కొవ్వెక్కి నోటికొచ్చినట్టు మాట్లాడి ఏదో బొచ్చు పిల్ల కొవ్వి ఎగిరి గట్టు మీద పడి చచ్చినట్టుగా ఆయన బూతులు తిట్టి జైలుకు పోయి వస్తే వారం రోజులు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని కాపు టైగర్ అంటాడు. మరి చెవిరెడ్డి లాంటి వాళ్ళు, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, పిన్నెల్లి లాంటి వాళ్ళు, ఎందరో రెడ్లు కూడా జైలుకు పోయొచ్చారు ఇటీవల. వాళ్ళని ఎందుకు రెడ్డి టైగర్ అని బిరుదిచ్చి సత్కరించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి? సంబోధించలేకపోతున్నాడు కనీసం. వంశీ, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు కూడా జైలుకు పోయిచ్చారే, మరి వాళ్ళనెందుకు కమ్మ బెబ్బులులు అని పిలవలేకపోతున్నాడు? నందిగం సురేష్ జైలుకు పోయి వచ్చాడు, అతన్నెందుకు దళిత పులి అని ప్రస్తావించలేకపోతున్నాడు, సత్కరించలేకపోతున్నాడు? కేవలం కుటిల రాజకీయం. కూటమిని కకావికలు చేయాలని, కూటమిని విడగొట్టి చెడగొట్టి పవన్ కళ్యాణ్ గారిని పక్కకు తీసుకురావాలని ప్రయత్నం చేసి 18 నెలలుగా విఫలమైన మీరు, పవన్ కళ్యాణ్ గారు మారడు, కూటమిని విడగొట్టడు, చెడగొట్టడు అని తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా కాపుల్ని మలుచుకోవడానికి మీరు నాలిక మడతు పెట్టి మాట్లాడుతున్నారు. మై డియర్ ముద్రగడ పద్మనాభరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో మీరు బొత్స, కుత్సిత బొత్స అండ్ అంబటి కలిసి ఎంత ప్రయత్నం చేసిన, ఎన్ని అబద్ధాలు మీరు
వండి వడ్డించిన కాపులు మీ మాట వినే తరం కాదు. మిమ్మల్ని ప్రశ్నించే కాపు యువతరం పవన్ కళ్యాణ్ సొత్తు. మీ కుట్రలకు కుతంత్రాలకు బలైపోయే కాపు జాతి, కాపు యువతరం ప్రస్తుతానికి మీకు అందుబాటులో లేదు. పద్మనాభరెడ్డి గారు విజ్ఞతతో, వివేకంతో రాజకీయాన్ని అంచనా వేయగలిగే కాపు యువతరం కూటమికి, పవన్ కళ్యాణ్ గారికి అండగా, దండగా, కైదండగా ఉంది. అది మీకు అర్థమైతే ఈ వ్యర్థ ప్రలాపనలు మీరు మానుకుంటారేమో అని మీకు హితవు పలుకుతున్నా. మీరు తిరుమల, తిరుపతి లడ్డూ గురించి మాట్లాడతారు. గుడికి వెళ్ళాలంటే, దేవుణ్ణి దర్శించాలంటే, ప్రసాదం తినాలంటే భయపడే విధంగా చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తున్నారు. దేవుడి పైన, ప్రసాదం పైన అని మాట్లాడుతున్నారు. ఏకసభ్య కమిషన్ వేస్తే అది వద్దని సుప్రీంకోర్టులో మీరు సుబ్రహ్మణ్య స్వామితో పిటిషన్ వేయిస్తారు. దాన్ని ఇవాళ సుప్రీంకోర్టు కొట్టేసింది. ప్రొసీడ్ అన్నది ఏకసభ్య కమిషన్. ఇప్పుడు మీ రంగు బయటపడుతుంది. ఎందుకు గగ్గోలు పెడతారు? అసెంబ్లీకి పోరు, బడ్జెట్ గురించి మాట్లాడరు. ఇవే మీరు నెయ్యి వాడి ప్రసాదం తయారు చేశారా 5 ఏళ్ళు? మేము మాట్లాడేది నెయ్యి వాడారా లేదా చెప్పండి. కనీసం కల్తీ నెయ్యి అయినా వాడారా లేదా చెప్పండి. మీరు నెయ్యి కాదు కదా, కల్తీ నెయ్యి కూడా మీరు వాడలేదు ప్రసాదంలో. మీరు వాడింది రసాయనాలు, భయంకరమైనటువంటి విష పదార్థాలు, వ్యర్థ పదార్థాలు. మనిషి నోట్లో పెట్టుకోకూడని ఒక వ్యర్థ పదార్థాన్ని, విష పదార్థాన్ని పవిత్రమైనటువంటి ఆ ఏడుకొండల స్వామి దివ్య లడ్డూ ప్రసాదంలో కలిపిన పాపాత్ములు మీరు. మట్టి కొట్టుకుపోతారు. మీ పాపానికి నిష్కృతి లేదు. బ్రహ్మహత్యా దోషానికైనా నిష్కృతి ఉంది, కానీ లడ్డూలో వ్యర్థ పదార్థాలు కలిపి, రసాయనాలు కలిపి భక్తులతో తినిపించినటువంటి మీకు పాప నిష్కృతి లేదు. శిక్ష తప్పించుకోలేరు పద్మనాభరెడ్డి గారు. ఏమిటిది? మీరా నీతులు చెప్పేది? మీరు నీతులు చెప్తున్నారా? కాపు జాతికి గోతులు తవ్వుతున్నారా? ఏమిటి మీరు మాట్లాడే? జగన్మోహన్ రెడ్డి దళితుల మీద యథేచ్ఛగా దాడులు చేయిస్తే మీ పక్కనున్న అనంతబాబు తన కారు డ్రైవర్ అయిన దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే ఒక్క మాట, చిన్న మాట సాయం దళితుల పక్కన మీరు చేశారా? మాట్లాడారా? సానుభూతి కోసమైనా ఒక్క మాట సాయం చేశారు పద్మనాభరెడ్డి గారు? సమాజంలో మీరు ఎంతసేపు కాపుల గురించే మాట్లాడతారా? కాపులొక్కళ్ళు ఓటేస్తేనే మీరు శాసనసభ్యులుగా నెగ్గారా? పార్లమెంటు సభ్యులుగా నెగ్గారా? ఏంటిది? ఎన్నాళ్ళు మీరు ఈ కుల రాజకీయాన్ని, కుల పంకిలాన్ని మీ ఒళ్ళంతా పులుముకుని ప్రదర్శిస్తారు, మాట్లాడతారు, జూలు విదిలిస్తారు? తగదు. ఎందుకు మీకు ఇంకా ఈ కుల రాజకీయం అని అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయట్లేదా? సంక్షేమ పథకాలు ప్రజలకు పంచివ్వడం లేదా? పరిపాలన సజావుగా, సక్రమంగా సాగడం లేదా? రాష్ట్రం ఒక రాష్ట్రంగా రూపుదిద్దుకోవడం లేదా? జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రమని చెప్పుకోవడానికి ఒక రాజధాని అడ్రస్ లేని రాష్ట్రంగా మిగిల్చాడే. ఒక 50-60 ఏళ్ళు రాష్ట్రాన్ని వెనక్కి గెంటాడే. అవన్నీ మర్చిపోయి ప్రజలు ఎందుకు ఓడించారు? 151 సీట్లు ఇచ్చి 5 ఏళ్ళు తిరగగానే కేవలం 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు? ప్రతిపక్ష హోదా లేకుండా ఎందుకు చితక్కొట్టారు? ఎందుకు
మీ పార్టీ పాతాళానికి పడిపోయింది. మీ నాయకుడు అరాచకం కాదా? అధికారంతో చెలరేగిపోయి, అధికార మదంతో ఊగిపోయి, పోలీసు రాజ్యం, తోటారాజ్యం, లోటారాజ్యం తీసుకొచ్చి నరమేధం సృష్టిస్తే, నరుక్కుంటూ పోతే, చంపుకుంటూ పోతే, జైల్లో పెట్టుకుంటూ పోతే, అడగలేని మీరు, నోరు విప్పలేని మీరు, నోరు మెదపలేని మీరు, నోటికి తాళం వేసుకుని 5 ఏళ్ళు కూర్చున్న మీరు నోటికొచ్చింది మాట్లాడతారు. అందుకే కూటమి సోదరులకు సవినయంగా విన్నవించుకుంటున్నాను. కుత్సిత బొత్స ఒక పక్క, హదుపు లేని అంబటి మరో పక్క, ఛిద్రమైన ముద్రగడ పద్మనాభరెడ్డి మరో పక్క. వీళ్ళు ముగ్గురు 3 రాజధానుల లాంటి వాళ్ళు. 3 పక్కలా ఉండి ముప్పేట దాడి చేయాలి కూటమిని, చంద్రబాబు నాయుడు గారిని ఇరకాటంలో పెట్టాలని పగట కలలు కంటున్నటువంటి పెద్ద మనుషులు. అందుకే ప్రతి కూటమి కార్యకర్త, నాయకుడు అప్రమత్తమై ఉండాలి. ప్రతి మాటకి జవాబు చెప్పాలి. ప్రతి కువిమర్శకి తగిన రీతిగా కౌంటర్ ఇవ్వాలి. మీడియాలో, సోషల్ మీడియాలో నిత్యం ప్రతి కూటమి కార్యకర్త ఈ కుహన రాజకీయ నాయకుల మాటలకు ధీటుగా సమాధానం చెప్పాలి. అంబేద్కర్ ఒక మాట చెప్పారు, నిజాన్ని కూడా రోజు ప్రజల నోట్లో నానబెట్టకపోతే, ప్రజల చెవులో మారుమోగేలాగా చేయకపోతే అబద్ధమే నిజమై రాజ్యం వెళ్తుంది, అరాచకం సృష్టిస్తుందని చెప్పారు. నిజం ఇల్లు తిరిగి వచ్చే లోపల అబద్ధం రాష్ట్రం చుట్టూ వచ్చి రావణ కష్టం చేస్తుందని చెప్పారు. దయచేసి అర్థం చేసుకుని ప్రతి నాయకుడు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు, శాసనమండలి సభ్యులు, చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపీడీసీలు, ఎంపీపీలు, జెడ్పీడీసీలు, సొసైటీ అధ్యక్షులు, నీటి సంఘం అధ్యక్షులు, హై స్కూల్ సంఘం అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ పదవుల్లో ఉన్నటువంటి ప్రతి కేడరు ఈ వైసీపీ కుటిల మాటలకు ధీటుగా సమాధానం చెప్పి నోరు ముయించాలని శిరస్సు వంచి సవినయంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై జై కూటమి.